Now let us take a short discussion. Minister for SC Development. అధ్యక్ష, ఫీజు రిబర్స్మెంట్ పథకం మరియు విద్యార్థుల స్కాలర్షిప్స్ ఇష్యూ పైన లఘు చర్చకు అనుమతి ఇచ్చినందుకు తమకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సమైక్య రాష్ట్రంలో ప్రారంభించబడ్డ ఫీజు రిబర్స్మెంట్ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా యథాతథంగా కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి అమలు జరుపుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద విద్యాసంస్థలకు చెల్లించవలసిన మొత్తం 1887,97,00,000. ఫీజు రియంబర్స్మెంట్ పొందుతున్న విద్యార్థుల సంఖ్య విద్యాసంస్థల సంఖ్య 6,843. ఇందులో 1,293 ప్రభుత్వ విద్యాసంస్థలు, 5,550 ప్రైవేట్ విద్యాసంస్థలు. అంటే మొత్తం విద్యాసంస్థల్లో 18.9% ప్రభుత్వ విద్యాసంస్థలు ఉంటే 81.10% ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి ఏటా చెల్లించే ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్లో 90.18 ప్రైవేట్ విద్యాసంస్థలకు, ప్రభుత్వ విద్యాసంస్థలకు 9.82 వెళ్తున్నాయి. ఎప్పటికప్పుడు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన నిధులు విడుదల అవుతూ చెల్లింపులు జరుగుతున్నవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఫీ రియంబర్స్మెంట్ పథకం కింద చెల్లించిన నిధులు 4,687.72 కోట్లు. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న విషయం మనందరికీ తెలుసు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏ మేరకు ఉంటుందో జనవరి నెలలో అవగతమయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ పేద విద్యార్థుల సంక్షేమం కోసం అమలు జరుగుతున్న ఈ పథకాన్ని ప్రభుత్వం పడక్బందీగా అమలు జరుపుతుందని సంతోషంగా తెలియజేస్తున్నాను. గౌరవ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ మేడం స్పీకర్. ఈ ఫీజు రియంబర్స్మెంట్ 2008వ సంవత్సరంలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆలోచించి ప్రతి ఒక్క పేదవాడు చదువుకోవాలి, పేదరికంతో ఉన్నత చదువులు చదవలేకపోతున్నారనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టి 2014 వరకు సక్సెస్ఫుల్గా దీన్ని నడపడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తెలంగాణ కోసం మన విద్యార్థులు ప్రాణాలు అర్పించినరో, ఏ తెలంగాణ రాష్ట్రం కోసం మన విద్యార్థులు పోలీసు దెబ్బలు తిన్నారో, అలాంటి విద్యార్థులు ఈరోజు అయోమయంలో పడిపోయి విద్యను ఆపయ్యే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందండి అధ్యక్ష. దీనికి సంబంధించి మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, వారి స్టేట్మెంట్లో 80% ప్రైవేట్ కాలేజీలే ఉన్నాయి పని. అధ్యక్ష, ప్రభుత్వాల బాధ్యత So good morning to all friends from media. The Commission welcome members of print and electronic media to the press meet convened by the Election Commission of India. Full Commission comprising of my fellow commissioners Mr. Jyoti and Mr. O.P. Rawat are here to announce the schedule for general election to the Legislative Assembly of Goa, Manipur, Punjab, Uttarakhand and Uttar Pradesh. As you are aware, before we announce the schedule, we would like to brief the House with regard to certain highlights of the upcoming general elections. You are aware that term of legislative assemblies to these 5 states are expiring as follows, and I will read. Goa, 18th March 2017, Manipur, 18th March 2017, Punjab, 18th March 2017, Uttarakhand, 26th March 2017, and Uttar Pradesh, 27th May 2017. The Commission under powers and functions under Article 324
read with Article 172 subclause 1 of the Constitution of India, and Section 15 of the RP Act is mandated to constitute the assembly of these 5 states before the expiry of their terms. Thirdly, the Commission has a established practice that when the terms of the assemblies are expiring around the same time, the elections are held together, and therefore the Commission follow this practice. I would also like to share on behalf of the Commission some facts and figures. The number of assembly constituencies state-wise is contained in the announcement note. There are 690 legislative assemblies which will go to poll, and there are 133 assemblies out of these. వారు క్లియర్గా చెప్పారు అధ్యక్ష, రాష్ట్రంలోని వివిధ విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు నిర్ణయించారు. ఇప్పటిదాకా విద్యార్థులకు బకాయి పడిన 3,061 కోట్ల రూపాయలని వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు గారిని ఆదేశించారు అధ్యక్ష. ఇది డేటెడ్ ఏప్రిల్ 8 రోజు అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన తర్వాత రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రి మాటను లెక్క చేస్తలేడా, లేదా ముఖ్యమంత్రి గారు ఓన్లీ ప్రకటన చేసి విద్యార్థుల్ని అయోమయం చేయాలని ఇచ్చిందా? ఈ స్టేట్మెంట్ అర్థమవుతుంది. వారి క్యాంప్ ఆఫీసులు ఇచ్చిన ప్రెస్ మీట్ ఇది. చెప్పి మీరు ఆందోళనకు గురై అటు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు ఉద్యమాలు ప్రారంభించిన తర్వాత మీరు అక్టోబర్లో ఒకసారి 200 చిల్లర కోట్లు, డిసెంబర్లో 300 కోట్లు రిలీజ్ చేశారు. ఈ సంవత్సరానికి అది పాత బకాయిలు. 2016-17కు ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు. ఒకవైపు డిగ్రీ పూర్తి చేసుకున్న 14-15 కానీ 15-16 కానీ 16-17లో కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, సమ్మర్లో మేలో కోర్సు పూర్తయిన వాళ్ళు, కాలేజీ వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వక, కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవ్వక ప్రైవేట్ ఉద్యోగాలకు అప్లై చేయలేకపోతున్నారు అర్హులుగా. ఇటు గవర్నమెంట్ పరంగా వచ్చిన కాంపిటేటివ్ ఉద్యోగాలకు కూడా వాళ్ళు అప్లై చేసుకోలేకపోతున్నారు. ఎంత సీరియస్ సమస్య అధ్యక్ష. నిజంగా ఈరోజు ఎంత దురదృష్టం అంటే ప్రభుత్వాలు ముఖ్యంగా పత్రికల్లో అయితే అధ్యక్ష ప్రతిరోజు దీని మీద ప్రతి పత్రిక కూడా ఏదో ఒక పత్రికలు దీని మీద ఇష్యూ ఉంటుంది. ఏదో ఒక రాజకీయ పార్టీ అధ్యక్ష కాదు అధ్యక్ష, ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల వారు దీని మీద ఆందోళన చేస్తున్నారు. ఎందుకు ముఖ్యమంత్రి గారు ఈ విధంగా విద్యార్థుల మీద కక్ష కట్టినో మాకు అర్థమైతలేదు అధ్యక్ష. అంటే చదువుకుంటే తెలంగాణ బాగుపడతానా, చదువుకోవద్దనా? ఒక్కసారి ముఖ్యమంత్రి గారు దీని మీద సీరియస్గా ఆలోచించి, మిమ్మల్ని విమర్శించినట్టు కాదు, మేము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, మిషన్ భగీరథకు వ్యతిరేకం కాదు, కానీ ముఖ్యమైన ఈ రంగాన్ని విద్యా వ్యవస్థని తెలంగాణ రాష్ట్రంలో భ్రష్టు పట్టించి ఈరోజు పేదవారి చదువు లేకుండా చేసిన ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని నిజంగా అధ్యక్ష ప్రతి ఒక్కరు కూడా మీరు అనుకుంటున్నారు ప్రాజెక్టులకు మిషన్ భగీరథకు వేగంగా ఇచ్చిన మీ ఉత్సాహం, మంచినీరు కావాలి. ఇప్పటికీ దాదాపు 70-80 గ్రామాల్లో 70-80% గ్రామాలకు మీ సాగర్ వాటర్ ఇస్తున్నాం. కానీ ఇంతమంది దానికి ఉన్నంత ప్రేమ, కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ ఎందుకు విద్యార్థులపై ఉండలేదు మీకు? ఒక్కసారి ముఖ్యమంత్రి గారు దీన్ని ఆలోచించుకొని ఈ ప్రైవేట్ కాలేజీలు మధ్యలో కొన్ని పత్రికలు చూసిన అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు, ప్రైవేట్ కాలేజీలో ఏదో జరిగిపోతుందని. ప్రభుత్వం మీ యంత్రాంగం మీ చేతిలో ఉన్నది, అందులో తప్పు చేసిన వారు శిక్షించండి. కానీ నిజమైన విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు ఎందుకు మీకు పనిష్మెంట్ ఇస్తున్నారు? దాంతోపాటు చెప్పారు మీరు ఫీజు రియంబర్స్మెంట్లో కొత్తలో రాగానే ఫాస్ట్ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. అప్పుడు తెలంగాణ ఆందోళనలో దాని మీద అందరూ విమర్శించేసరికి దాన్ని ఉపసంహరించుకున్నారు. మళ్ళా దీంట్లో కోర్టు కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఆ తర్వాత మీరు ఈ పథకం మీద ఎన్నో ఆంక్షలు విధించి 60% మార్క్స్ ఉండాలి, ఇంకా ఏదో కండిషన్ పెట్టారు అధ్యక్ష. నేను ఒక్కటే అడుగుతాను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని, చదువుకున్నవాడు
60% వచ్చినా 50% వచ్చినా ఆ తర్వాత మళ్ళా ఫర్దర్ ఎడ్యుకేషన్ ఫర్దర్ చదువులో కానీ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాన్ని కానీ ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాలను మినిమం క్వాలిఫికేషన్ అడుగుతారు. అలాంటి వెలుగొడితే ఇప్పుడే కూర్చుంటారు అధ్యక్ష. మీ ఇష్టం. 10 నిమిషాలు అయింది. గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు 5 నిమిషాలు అవసరం లేదండి. బెల్లు కొడితే కూర్చుంటా అనడం సమంజసం కాదు. అవసరం లేదు. మీరు బెల్లు కొడితే మాట్లాడి మీరు ఇష్టం ఉన్నట్టు రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి మీరు ఇష్టం ఉన్నట్టు రోజు హౌస్ పెట్టుకొని అంటే గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ సభ్యులు చైర్ను క్వశ్చన్ చేయొద్దండి. గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు. కాదండి, బెల్లు కొడితే కూర్చుంటా అనేది చైర్ను బెదిరించినట్టుగా ఉంది. అది సమంజసం కాదు. చైర్ను క్వశ్చన్ చేయొద్దండి. రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. గౌరవ మంత్రి గారు, గౌరవ మంత్రి గారు. జీవన్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సభలో ఈరోజు ఒక ఉపసభాపతి గారు సభలో కూర్చుంటే అధ్యక్ష మీ పార్టీ తరఫున మీరు ఇద్దరు మాట్లాడతామన్నారు. స్పీకర్ గారు మైక్ ఇచ్చినారు. మీ పార్టీ కేటాయించే సమయంలో ఇద్దరు మాట్లాడతారు. నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా, ఒక మహిళా ఉపసభాపతి గారి పైన సభ్యుడు ఆ రకంగా పేపర్లు చింపి వారి మీద విసిరివేయడాన్ని సభ తీవ్రంగా ఖండిస్తా ఉంది. బేషరతుగా వెంకటరెడ్డి గారు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష, లేకపోతే చర్య తీసుకోవాల్సి ఉంటుంది. నేను స్పీకర్ మేడం గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇది సభా సాంప్రదాయాలకు విరుద్ధం. ఇది మీరు ఎంతసేపు అయినా మాట్లాడండి. మీరు టైం ఇచ్చినారు, మీకు ఇచ్చిన టైంలో మీరు మాట్లాడండి. మీరు మీ పార్టీ బెల్లు డెఫినెట్ గా కొడతారండి. మీకు ఇచ్చిన టైం ప్రకారంగా కొడతారు. మీరు మీ పార్టీకి కేటాయించిన సమయంలో మీరు ఒక్కరే మాట్లాడతారంటే మీరు డిసైడ్ చేసుకొని రామ్మోహన్ రెడ్డి గారి సమయాన్ని కూడా మీరే తీసుకొని మాట్లాడండి. మాకేం అభ్యంతరం లేదు. అది మీ పార్టీలో మీకేం గొడవలు లేవు, మీ అంతర్గత వ్యవహారం, మాకు అవసరం లేదు. కానీ ఉపసభాపతి గారి పైన మీరు ఆ రకంగా పేపర్లు వేయడం మాత్రం తప్పు. బేషరతుగా మహిళల పట్ల మీకు గౌరవం ఉంటే వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ప్లీజ్ కాదు, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. మీకు మైక్ ఇవ్వట్లేదు. బెల్లు కొట్టడం అనేది కాదు. బెల్ ఎందుకు కొట్టిండ్రు అంటే మాట్లాడే సమయం కేటాయించినప్పుడు తప్పకుండా వీ హ్యావ్ ఏ రైట్. బెల్లు కొట్టడం అనేది మీరు ముగించండి అని చెప్పడం కోసం. బెల్లు కొట్టడం అనేది మీకు 10 నిమిషాలు టైం కేటాయించారు. 10 నిమిషాలు అయిపోయిందండి. మీరు ఇద్దరు సభ్యులు మాట్లాడాల్సిన అవసరం ఉంది. రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. మీరు చైర్ను క్వశ్చన్ చేయొద్దండి. చైర్ను క్వశ్చన్ చేయొద్దు. మీరు 10 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చినాము. దాంట్లో బెల్లు కొట్టడం అనేది స్పీకర్ గారు స్పీకర్ డెఫినెట్గా బెల్లు కొట్టి ముగించండి అని చెప్పడానికి అదొక అవకాశం. దాన్ని మీరు బెల్లు కొట్టద్దు అంటే మీరు చైర్ను క్వశ్చన్ చేస్తారా? బెల్లు కొట్టద్దు అంటే ఏముందండి? మీరు చెప్తారా? మీరు కొట్టమన్నప్పుడు బెల్లు కొట్టాలా? బెల్లు కొట్టద్దు అంటే బెల్లు కొట్టడం 10 నిమిషాలు టైం ఇచ్చిన తర్వాత డెఫినెట్గా బెల్లు కొట్టడం అనేది ఉంటుంది. మీరు ఇంకో సభ్యులు మాట్లాడతారు. గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. మీరు 10 నిమిషాలు టైం ఇచ్చాము. మీకు ఇంకో సభ్యులు కూడా ఉన్నారు. 10 నిమిషాల సమయంలో మీరు ముగించండి అని చెప్పడం కోసం బెల్ కొడతారండి. బెల్ కొట్టొద్దంటే ఎట్లా? గౌరవ మంత్రి గారు, వారు మాట్లాడకపోతే ఇంకో పార్టీకి అవకాశం ఇవ్వండి మేడం. వారు వెంటనే క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు వారి బిహేవియర్, వారు ఏ రకంగా వ్యవహరించారు. ఒక ఉపసభాపతి గారి పట్ల సభలో ఒక సభ్యుడు సీనియర్ సభ్యుడు వ్యవహరించే తీరు ఇది కాదు అధ్యక్ష. వారు వెంటనే క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారా, మరి ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు చెప్తారో చెప్పాలి. మీరు చెప్పకపోతే మేడం వారి విజ్ఞతకే వదిలేస్తే మీరు వేరే పార్టీకి అవకాశం ఇచ్చి మరి మాట్లాడియండి అధ్యక్ష. మరి రామ్మోహన్ రెడ్డి గారిని 3 సార్లు పిలిచినారు. వారు లేచి మాట్లాడకపోతే ఇంకో పార్టీకి ఇస్తారు. రామ్మోహన్ రెడ్డి గారిని వారు 3 times 4 times పిలిచారు. అయినా కూడా మీరు స్పందించకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు మీ పార్టీ తరఫున మీరు లెటర్ పంపిన ఇద్దరు మాట్లాడతారని, మరి మేడం గారు వారికి ఉన్న సమయంలో ఇద్దరికి వారు అవకాశం ఇస్తారు. అది మీ పార్టీ. నీవు ఒక్కరినే మాట్లాడాలి, మీరే మాట్లాడాలనుకుంటే మీ పార్టీలో మీరు డిసైడ్ చేసుకోండి. గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు,
మీకు 20 నిమిషాలండి. 10 నిమిషాలు మీరు, 10 నిమిషాలు రామ్మోహన్ రెడ్డి గారు. రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు. రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. పెద్దలు జీవన్ రెడ్డి గారు వారు 10 నిమిషాలు టైం ఇచ్చాను. దాంట్లో వాళ్ళు కంక్లూడ్ చేయమని చెప్పేసి బెల్ కొట్టాను. బెల్ కొడితే కూడా క్వశ్చన్ చేసిన తర్వాత ఐ వోంట్ గివ్ హిమ్. ప్లీజ్ రామ్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. రామ్మోహన్ రెడ్డి గారు మీకు మైక్ ఇచ్చాను. రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. జానారెడ్డి గారు, అధ్యక్ష గౌరవ సభ్యులు జానారెడ్డి గారు. అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష 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 ఒక్క నిమిషం ప్లీజ్. మీరు సరే సమయం అప్పుడప్పుడు కొంచెం ఎక్కువైనా తక్కువైనా మీరు అడ్జస్ట్ చేయండి. టోటల్గా ఇది ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఒకవేళ ఇంకా మా మిగిలిన సభ్యుడికి ఇంకా కట్ చేసి సమయం తక్కువ ఇవ్వండి. ఆయనకి ఇంకో 5 నిమిషాలు ఇచ్చి పూర్తి చేయించండి. జానారెడ్డి గారు నేను బెల్ కొట్టాను అంటే ముగించండి అని చెప్పడం కోసం మీరు బెల్ కొట్టొద్దు, బెల్ కొడితే నేను మాట్లాడను అంటున్నారు. డెఫినెట్ గా బెల్ కొట్టడం అనేది ముగించండి అని చెప్పడం కోసం ఒక చిన్న కాషన్. అది మళ్ళీ బెల్ కొడతారు ఎందుకని అనడం అనేది, ప్రశ్నించడం అనేది కరెక్ట్ కాదు. గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. సార్ జానారెడ్డి గారు మీరు ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్. సార్ రామ్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. గౌరవ చైర్ బెల్లు కొట్టడంలో అభ్యంతరం లేదు. మామూలుగా కాషన్ చేసినట్టు, కానీ కూర్చోమన్నట్టు కాదు. కానీ కానీ గౌరవ సభ్యుడు ఏం భావించినాడంటే వెంటనే కూర్చోమంటున్నాడేమోనని భావించినాడు. అందుకని చైర్ కాస్త గైడ్ చేయండి అని. జానారెడ్డి గారు ఐ వోంట్ గివ్ హిమ్ సార్. జానారెడ్డి గారు ఏమన్నారంటే మీరు బెల్ కొడితే నేను కూర్చుంటాను, నేను మాట్లాడను అన్నారు. నేను బెల్ కొడతాను, వాళ్ళు మాట్లాడరు. రామ్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. ఐ వోంట్ గివ్ హిమ్ సార్. బెల్ కొడితే నేను మాట్లాడను అన్నారు. బెల్ కొట్టడం అనేది చైర్ హక్కు. రామ్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి, లేకపోతే వేరే పార్టీకి ఇవ్వాల్సి వస్తుంది. గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు. జానారెడ్డి గారు. అధ్యక్ష మేము మా రిక్వెస్ట్ ఇది ఉంది అధ్యక్ష, మీరు ఇచ్చిన సమయంలోనే ఇంకా కాస్త మా రెండో సభ్యుడికి కట్ చేసి సమయాన్ని ఇంకో 5 నిమిషాలు పూర్తి చేయడానికి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. సార్ మధ్యలో బెల్ కొట్టాల్సి వస్తుంది. మరి బెల్ కొడితే మళ్ళీ కూర్చుంటా అంటే ఇది చైర్ను బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఉంది. ఇట్స్ నాట్ కరెక్ట్. క్షమాపణ అనేది వారి విజ్ఞతగా వదిలేస్తున్నా. వెంకటరెడ్డి గారు 2 నిమిషాల్లో ముగించండి ప్లీజ్. అంటే నాకు ఇచ్చిన సమయం మీకు 10 నిమిషాలు ఇచ్చాను, కంప్లీట్ అయింది. మాకు ఇచ్చింది 40 నిమిషాలు మేడం. 40 మినిట్స్ లో 20 మినిట్స్ నాకు 20 మినిట్స్ రామ్మోహన్ గారికి. మీకు 2 నిమిషాలు ఇస్తున్నాను. ఎప్పుడు కూడా సమయం 1 నిమిషం ముందున్నప్పుడు బెల్ కొట్టాలి మేడం. మీరు బెల్ కొట్టాను, నేను ముగించమని బెల్ కొట్టాను. అందుకనే మా గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఒక మహిళా ఉపసభాపతిని వారు అగౌరవపడతారని, మీరు ఉపసభాపతి అగౌరవపడతలేదు, అయినా మీరు బాధపడి ఉంటే క్షమించాలని కోరుతున్నాను. లేదు అలాగే ముఖ్యమంత్రి గారికి ఏంటంటే త్వరలోనే మంత్రి గారు విస్తరణ చేసి ఒక మహిళని ఇద్దరిని తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మహిళలు మీకు గౌరవం ఉంది కాబట్టి మీకు హరీష్ రావు గారికి కేసీఆర్ గారికి ఇద్దరిని తీసుకోండి. మా క్యాబినెట్ లో 5 ఉండేవారు, హోమ్ మినిస్టర్ కూడా మహిళలే ఉండే. ఈరోజు తెలంగాణ హోమ్ మినిస్టర్ ఉండే. మేడం స్పీకర్, మీ ద్వారా మంత్రి గారిని ఒకటే డిమాండ్, దీనికి సంబంధించిన అధ్యక్ష విద్య వైద్య ఇది చేసిన తర్వాత మిగిలిన రంగాల దగ్గర అభివృద్ధి చేసుకోవాలి. ఈ రంగాన్ని మీరు ఏం చేయదలుచుకున్నారు? ఈరోజు తెలంగాణలో మొత్తం కూడా విద్యా వ్యవస్థ కాలేజీలు మూతపడి రోడ్డు మీద ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ కోసం ఏ విధంగా ఉద్యమాలు చేశారో
మళ్ళా అదేవిధంగా విద్యా కళాశాలను నెలకొల్పిన పేదవాళ్ళు 4-5 బ్యాంకు లోన్లు తీసుకొని ఉన్న ఆస్తులు అమ్ముకొని కాలేజీలు పెట్టుకొని మూసేసుకొని అప్పుల పాలై రోడ్డు మీద ఉన్నారు. అందులో పనిచేసే దాదాపు 1,00,000 చిల్లర మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏదో 2 లక్షల మంది ఈరోజు నిరుద్యోగులు అయ్యారు. మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే మీరు గత బకాయిలు కానివ్వండి, ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడే పేపర్ ప్రకటన చదివాను, పత్రికల్లో ఉపకారం కోసం తప్పని నిరీక్షణ, ఉపకార దరఖాస్తు 1,00,000 మంది దూరం, వివిధ కండిషన్ ఎంఆర్ఓ సర్టిఫికేట్స్ అని ఆ సర్టిఫికేట్స్ అని అప్లై చేసుకుంటానికి కూడా వారు ఇచ్చేది లేదు కానీ అప్లై చేసుకోవడానికి దూరం అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో స్టేట్గా ప్రభుత్వాన్ని మీరు ఫీజు రియంబర్స్ కొనసాగని ఈ పథకాన్ని కొనసాగిస్తారా లేదా? పేద విద్యార్థులకు సంబంధించి కంప్లీట్ అయిన వారికి ఎప్పటిలోగా వీళ్లకు సర్టిఫికేట్స్ ఇప్పిస్తారు. రెండవది అధ్యక్ష, డిప్లొమా చదివి మళ్ళా తర్వాత కన్వర్ట్ అయ్యి ఇంజనీరింగ్ కోర్స్ సెకండ్ ఇయర్లో ఇంజనీరింగ్ జాయిన్ అయిన వారికి దాదాపు 5,000-6,000 మంది ఉన్నారు. వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్కు ఎలిజిబుల్ కాదని చెప్పి ప్రభుత్వం ఒక ప్రకటన దాని మీద ఒక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వారిని కూడా వెంటనే కన్సిడర్ చేయాలని, దాంతోపాటు బకాయిలన్నీ కూడా వెంటనే రిలీజ్ చేస్తూ పేద విద్యార్థుల పట్ల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి ఈరోజు ఇదే వైఖరితో ప్రభుత్వం ముందుకు పోతే లక్షలాది మందితో హైదరాబాద్ను ముట్టడించి నిరుద్యోగులైన వారితో విద్యార్థులతో చెప్పాను, మా డిమాండ్ చెప్పారండి అంటే మీరు చెప్పినట్టు రాయాలా? విద్యార్థులు ముట్టడించి ఈ ప్రభుత్వాన్ని గతంలో ఖైరోలో ఏ విధంగా 50 లక్షల మంది ఖైరోకి వచ్చి కూర్చొని అక్కడ హోస్ని ముబారక్ అనే ప్రెసిడెంట్ పదవి నుంచి దించడం జరిగింది. ఇలా ఆ పరిస్థితులు ప్రభావితాయి. మాకున్న ఒత్తిడి చెప్తున్నారు. మీరు కన్క్లూడ్ చేయమని చెప్పాను. రామ్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. రామ్మోహన్ రెడ్డి గారు మీరు కన్క్లూడ్ చేయండి. కన్ఫైన్ టు ద సబ్జెక్టు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు, విద్యార్థులు అనుకుంటే పెద్ద పెద్ద ప్రభుత్వాలే పడిపోయారని చెప్పి ఈజిప్ట్ ప్రభుత్వం ఉదాహరణకు చెప్పాను. లక్షలాది మంది వచ్చిన తర్వాత నీ మిలిటరీ పోలీస్ ఏం చేయలేదు. తెలంగాణ కోసం అంతమంది ఉద్యమం చేసిన వాళ్ళు వాళ్ళ జీవితాల కోసం వాళ్ళు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, వాళ్ళ జీవితాలతో చెలగాట మాడకండి. మీరు వెంటనే కొన్ని అత్యవసరంగా మీరు వేరే ప్రియారిటీస్ ఉన్న వాటిని కొంచెం పక్కకు పెట్టి ఆలస్యం చేసి విద్యార్థుల జీవితాలను కాపాడాలని, చదువుకొని పూర్తయి సర్టిఫికెట్ లేక ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండి కంపెనీలు వస్తున్న ప్రైవేట్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ చేతిలో డిగ్రీ లేదు. ఇట్లా 100 మంది మా దగ్గరికి వస్తున్నారు అధ్యక్ష. అందుకని మీ ద్వారా ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలని విద్యావంతులుగా తీర్చిదిద్ది సోనియా గాంధీ గారి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల పేద ప్రజల్ని ఇంజనీర్లు, డాక్టర్లు చేయాలన్న ఒక ఆకాంక్షతోన ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టడం జరిగింది అధ్యక్ష. నెల్సన్ మండేలా గారు ఒక మాట చెప్పడం జరిగింది అధ్యక్ష, ఎడ్యుకేషన్ ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ వీ కెన్ యూజ్ టు చేంజ్ ది వరల్డ్ అని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండే ఒక పేద విద్యార్థి, ఆ కుటుంబం కానీ, ఆ గ్రామ ప్రజలు కానీ, వాళ్ళు బంధుమిత్రులు కానీ ఒక కలగంటారు అధ్యక్ష. ఈ విద్యార్థి ఏ విధంగా భవిష్యత్తులో పైకి వస్తాడు, భవిష్యత్తులో ఏ విధంగా ఈ గ్రామానికి, ఈ మండలానికి, నియోజకవర్గానికి, రాష్ట్రానికి ఏ విధంగా అయితే ఉపయోగపడతాడన్న ఆలోచన చేస్తారు అధ్యక్ష. ఆ ఆలోచనలో భాగంగానే గతం లోపల రాజశేఖర రెడ్డి గారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని 2008 సంవత్సరం లోపల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మన దేశంలో ఎక్కడ లేనటువంటి ఈ పథకాన్ని, ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ పథకంలో భాగంగా పేద విద్యార్థులు మన రాష్ట్రంలో ఉద్యోగాలు సంపాదించడమే కాకుండా అధ్యక్ష, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బాంబే, ఢిల్లీ పెద్ద నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇతర దేశాలకు వెళ్ళి కూడా అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో కూడా ఎంతో మంది ఉద్యోగాలు చేస్తూ
వాళ్ళ కన్న తల్లిని కన్న ఊరిని మర్చిపోద్దంటారు. ఆ విధంగా ఈరోజు హైదరాబాద్ నగర అభివృద్ధి కూడా వాళ్ళు ఎన్ఆర్ఐలుగా అవతరించి ఈరోజు మన హైదరాబాద్కు ఏదైతే బ్రాండ్ క్రియేషన్ చేస్తారో దాంట్లో కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ మూలంగా ఎవరైతే ఇంజనీరింగ్ కళాశాలలో విద్యను అభ్యసించి విదేశాలకు వెళ్ళారో వాళ్ళ మూలంగానే ఇది ఏర్పాటయ్యి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందన్న మాట మీ దృష్టికి తెలియజేస్తూ అధ్యక్ష, ముఖ్యంగా మనం గమనించాలి అధ్యక్ష, మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన బకాయిలు ఉన్నాయో 2004 సంవత్సరంలో సంబంధించినవి ఇంకా 138 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా 14-15 సంవత్సరానికి 402 కోట్లు రావాల్సింది ఉంది అధ్యక్ష. 15-16 సంవత్సరానికి 990 కోట్లు రావాల్సింది ఉంది అధ్యక్ష. 16-17 సంవత్సరానికి ఇంకా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఇంకా కొనసాగుతుంది అధ్యక్ష. అప్రాక్సిమేట్గా 2100 కోట్ల రూపాయలు దీనికి రావాల్సి ఉంటాయి అధ్యక్ష. మనము కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం మూలంగా చాలా ప్రాంతాల లోపల వాళ్ళకి ఇంకా బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ దొరకడం లేదు అధ్యక్ష. దీన్ని ఇంకొక 1 మంత్ ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి కూడా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష, మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు తాను ప్రధాని అయిన తర్వాత సరళీకృత ఆర్థిక విధానాలు మన దేశం లోపల తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగానే ఈ యొక్క ఐటీ అనేది పెద్ద ఎత్తున మన దేశవ్యాప్తంగా అభివృద్ధిలోకి రావడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగానే మన హైదరాబాద్లో ఉన్నటువంటి హైటెక్ సిటీ కానివ్వండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, అక్కడికి వెళ్ళి చూస్తే అధ్యక్ష అక్కడ ఐసిఐసిఐ కంపెనీకి సంబంధించిన ఏషియా పసిఫిక్ రీజన్కి సంబంధించిన మొత్తం యాక్టివిటీస్ కూడా మన హైదరాబాద్ నుంచి నడుస్తున్నాయి అధ్యక్ష. అక్కడ ఉన్న మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఐబిఎం కానివ్వండి, ఏ కంపెనీ అయినా తీసుకోండి అధ్యక్ష, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటూ వచ్చినాయంటే ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రావడం జరిగింది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం మూలంగానే ఈ యొక్క కంపెనీల లోపల మన పేద విద్యార్థులు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉద్యోగాలు పొందడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఫీజు బకాయిల విడుదలకు ఆర్థిక శాఖ వాళ్ళు చాలా విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మార్చి 29న ఇదే శాసనసభలో అధ్యక్ష ప్రకటించడం జరిగింది. ఫీజు బకాయిలు 0 చేస్తామన్న మాట చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఈ రోజు వరకు జరగలేదు అధ్యక్ష. దీని మూలంగా విద్యా వ్యవస్థనే చిన్నభిన్నమవుతుంది అధ్యక్ష. విద్యార్థులు గ్రామాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి, వాళ్ళ యొక్క మదర్ టంగ్ తెలుగు ఉన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళు ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చినప్పుడు వాళ్ళని మనం ఏ విధంగా అప్గ్రేడ్ చేయాలి, వాళ్ళకు ఇంగ్లీష్లో ఏదన్నా మనము సాఫ్ట్ స్కిల్స్ నేర్పియాలన్నా ఏ విధంగా ఆలోచన చేయాలని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. అట్లాంటి పరిస్థితుల లోపల అక్కడ వాళ్ళకు ఎక్కడైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకు 3-4 నెలల నుంచి జీతాలు లేని పరిస్థితుల లోపల వాళ్ళు అయితే క్లాస్ వర్క్ అయితే పర్ఫెక్ట్గా తీసుకోవాలనో ఆ విధంగా తీసుకోలేని పరిస్థితులలో ఈరోజు కళాశాలలు నడుస్తున్నాయి అధ్యక్ష. ఎందుకంటే యజమాన్యాలకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వండి, వీళ్ళు జీతాలు ఇవ్వలేరు అధ్యక్ష. వీళ్ళు జీతాలు ఇవ్వండి, వాళ్ళు ఒక మంచి పాఠశాల ఒక కళాశాల బోధన అక్కడ చేయలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష, ఫీజు రింబర్స్మెంట్ పథకం కింద ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోవడంతో ఒకవైపు పేద విద్యార్థులు చదువుకోలేని పరిస్థితులు ఏర్పడుతుంటే మరోవైపు ఆర్థిక భారంతో విద్యా సంస్థలు కూడా మూతపడే పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్రం లోపల లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1745 జూనియర్ కళాశాలలో నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ కళాశాలలు 85 ఉండగా 1660 ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాలలో 4,50,000 మంది విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష. 13-14 నుంచి పేరుకుపోయిన ఫీజు రింబర్స్మెంట్ బకాయిలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం 4,410 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది అధ్యక్ష. ఇందులో 1,100 కోట్లు వెంటనే చెల్లిస్తామని సీఎం గారు స్వయంగా అసెంబ్లీలో కూడా ప్రకటించడం జరిగింది అధ్యక్ష. ఇది కాకుండా యజమానులతో మీటింగ్లో కూడా సీఎం గారు తన క్యాంప్ ఆఫీస్లో కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది అధ్యక్ష. రామకృష్ణారావు గారికి అతను ఫైనాన్స్ సెక్రటరీకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం ఇప్పటిదాకా చెల్లించిన 2016 అక్టోబర్లో 258 కోట్లు, డిసెంబర్లో 300 కోట్లు చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇప్పటి వరకు చెల్లించిన చెల్లింపులు పోను 2017 జనవరి నాటికి అన్ని బకాయిలు కలిపి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలకు చెల్లించిన మొత్తం 4,400 కోట్లు. 2016-17 విద్యా సంవత్సరం నుంచి ప్రతి 2 నెలలకు ఒకసారి ఒకేసారి ఫీజులు చెల్లిస్తామని సీఎం గారు కళాశాల యజమాన్యానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మే 24న కాలేజీ యజమానుల సంఘాలతో జరిగే చర్చల్లో 2016 జూన్ 30 వరకు మొత్తం బకాయిలు చెల్లిస్తామని కూడా మరొకసారి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. 2014, 15, 16 సంవత్సరాలకు ఫీజు బకాయిలు అన్నింటినీ ఒకేసారి చెల్లిస్తున్నట్టు ముఖ్యమంత్రి గత ఏప్రిల్ 21న 3,062 కోట్లతో ఏకకాలంలో చెల్లిస్తామని
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ బీఆర్ఓ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ బీఆర్ఓ ఇచ్చినట్లే ఇచ్చి చెల్లింపుల్లో ట్రెజరీల్లో నియంత్రణ విధించడం జరిగింది అధ్యక్ష. ఫీజు బకాయిలు 3,062 కోట్లయితే బిల్లులు మాత్రం 1,702 కోట్లకే ఇచ్చి వాటిలోనూ 1,092 కోట్ల చెల్లింపులు పూర్తయినాయి. ఇంకా 610 కోట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చెల్లింపులు చేయలేని పరిస్థితి అక్కడ ఉంది అధ్యక్ష. ఈ ఏడాది అక్టోబర్ 24న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారి సమక్షంలో జరిగిన చర్చ లోపల అక్టోబర్ 30వ తేదీన 600 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చి కేవలం 258 కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. 300 కోట్లు కేటాయించి ఊరుకున్నారు అధ్యక్ష. ఇందులో 2012, 13, 14 నాటికి బకాయిలు 150 కోట్లు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంలో ఎవరైతే ఆంధ్ర విద్యార్థులు చదువుతున్నారో అధ్యక్ష, వాళ్ళకి అక్కడి ప్రభుత్వం పేమెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం మాత్రము పేమెంట్ చేయడం లేదు అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష, తెలంగాణ ఏర్పడిన పరిస్థితుల కారణంగా విద్యా సంస్థలు మూతపడుతున్నాయి. గడిచిన 3 ఏళ్ల కాలంలో 103 సాంకేతిక కళాశాలలు మూతపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి 2013, 14లో ఏఐసిటి ఆమోదం లభించిన కళాశాలలు 774 ఉండగా 16, 17 నాటికి వీటి సంఖ్య 671కి చేరింది అధ్యక్ష. కాలేజీలు అనేవి డే బై డే తగ్గిపోతున్నాయి అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే ఇంకా చాలా కళాశాలలు మూతపడే పరిస్థితి ఉంది అధ్యక్ష. గతం లోపల IIIT సంస్థను కూడా మన బాసరలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో కూడా చాలా మంది ఈ బాసరలో చదువుకున్న విద్యార్థులు చాలా పెద్ద పెద్ద సంస్థల లోపల వాళ్ళు ఉద్యోగాలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా 14 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు వస్తాయో లేదో అని చెప్పి చాలా మంది ఇబ్బందుల్లో బాధల్లో ఉండి అసలు వాళ్ళ కుటుంబ వ్యవస్థనే ఈరోజు చిన్నాభిన్నమయ్యే పరిస్థితి అధ్యక్ష. నేను గతంలో ఒకసారి ఇదే సభలో మాట్లాడుతున్నప్పుడు మన కడియం శ్రేయర్ గారి దృష్టికి ఒక విషయం తీసుకెళ్తే నన్ను ఆన్ రికార్డ్ అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అదేంటంటే మన కళాశాల లోపల ఒక 40-50 వేల విద్యార్థులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు మన కళాశాలల్లో మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. సింగిల్ విండో 1 ద్వారా మనం ఎంసెట్ లోపల ఏదైతే కేటగిరీ 1 కింద మన గట్టిగా అడ్మిషన్స్ ఇచ్చినట్టే మన తెలంగాణ విద్యార్థులకు అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత ఇతర రాష్ట్ర విద్యార్థులకు మనము అడ్మిషన్ ఇస్తే మన కళాశాలలో సీట్లు నిండుతాయి అధ్యక్ష. కాబట్టి తప్పకుండా ఈసారి ఎంసెట్ పెడతారో లేదో అది కూడా కొన్ని పత్రికల్లో వచ్చింది అధ్యక్ష. అది కూడా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ, ఒకవేళ ఎంసెట్ పెడితే కనుక తప్పకుండా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు మనకు 371D కింద మనము మన స్టూడెంట్స్ ఎగ్జాస్ట్ అయిన తర్వాత ఇతర రాష్ట్ర విద్యార్థులకు మనకు అవకాశం ఇస్తే మన కళాశాలలో సీట్లు నిండే అవకాశం ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా అధ్యక్ష ఒక డిమాండ్ అనేది ఎప్పుడైనా సరే అధ్యక్ష ఒకసారి చేంజ్ అవుతుంటుంది. ఒకసారి జాబ్స్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో వచ్చిన సందర్భాలు నాకు తెలుసు అధ్యక్ష. కొన్నిసార్లు మంచి కళాశాల జరిగినా సరే అవకాశం రాకపోవచ్చు అధ్యక్ష. కానీ అట్లాంటప్పుడు మనం ఏ విధంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు స్పెషల్ కోర్సెస్ ఏ విధంగా కండక్ట్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా కాంపిటేటివ్ కంపెనీస్లో వచ్చే విధంగా ఏ విధంగా సహకారం చేయాలన్నది కూడా ప్రభుత్వం ఆలోచన చేసి ITIR సంస్థ కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్లో 1,20,000 కోట్లతో ఏర్పాటు చేయడానికి అని చెప్పి ఆల్రెడీ అప్పుడు శాంక్షన్ చేసింది అధ్యక్ష. నేను ప్రభుత్వాన్ని కొడుతున్నా అధ్యక్ష, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ 1,25,000 కోట్ల ప్రాజెక్టును వెంటనే హైదరాబాద్లో కనుక పెడితే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కళాశాలలో అన్ని కళాశాలలో ఉన్న విద్యార్థులందరూ కూడా జాబ్స్ వస్తాయి. కాబట్టి తప్పకుండా దీనిపైన ఒక అఖిలపక్ష కమిటీని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి ఈ ITIR ప్రాజెక్ట్ మన దగ్గర వచ్చే విధంగా కృషి చేయాల్సిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. గౌరవ సభ్యులకి లక్ష్మణ్.